Children, ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ పేరు ద టార్టాయిస్ అండ్ ద క్రేన్స్. తాబేలు మరియు కొంగలు. కథ పేరు తాబేలు మరియు కొంగలు. లాంగ్ అగో two cranes and a turtle were friends. They lived near a pond. అంటే ఏమి పాండ్ అంటే ఏమి? చెరువు. ఏమి పాండ్ అంటే చెరువు. అర్థమైంది పిల్లలు? చాలా చాలా కాలము రెండు కొంగలు ఒక తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. అవి చెరువు దగ్గరే నివసించేవి. చెరువు చూసారా? పాండ్ అంటే చెరువు. చెరువు దగ్గర అవి కొంగలు మరియు తాబేలు చాలా స్నేహంగా ఒక చెరువు దగ్గర అవి నివసించేవి. అర్థమైందా పిల్లలు? అలాగే వన్ సమ్మర్ ద పాండ్ dried and had very little water. ఎండాకాలం వచ్చేసింది కదా ఇప్పుడు మనకి. అట్లా ఎండాకాలం వచ్చిందని ఆ చెరువులో ఉండే నీళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి అన్నమాట. ఎండిపోయినాయి. అర్థమైందనా? నీళ్ళు బాగా ఎండిపోయినాయి. కొంచెం ఉన్నాయి. నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. అర్థమైతా ఉందా? డ్రై అంటే ఏమి? ఎండిపోవడం. The cranes wanted to go to another pond along with their friend. అంటే ఆ కొంగలు అక్కడ చెరువులో నీళ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే చెరువు కోసం అవి ఎక్కడైనా వేరే చెరువు దొరుకుతుందాం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాయి అనమాట. As the tortoise could not fly, he gave them an idea. తాబేలుకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఐడియా అంటే ఏమి? వెరీ గుడ్. ఏమి ఐడియా అంటే ఏమి? కుడ్ నాట్ ఫ్లై అంటే ఎగరలేకపోవడం. కుడ్ నాట్ ఫ్లై అంటే ఎగరలేకపోవడం. అప్పుడు దానికి ఒక ఐడియా వచ్చింది. వేరే చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండండి. వేరే చెరువు దగ్గరికి వెళ్ళాలంటే కొంగలైతే క్రేన్స్ అయితే పైన ఆకాశంలో ఎగురుకుంటా పోతాయి. కానీ తాబేలు ఎగరలేదు కదా. అది మెల్లగా తాబేలు మెల్లగా అడుగులు అడుగేసుకొని నడుస్తుంది అన్నమాట. కాబట్టి దీనికి ఒక ఐడియా వచ్చింది. ఏమని చెప్పింది చూడండి. హీ ఆస్క్డ్ ద క్రేన్స్ టు హోల్డ్ ఏ స్టిక్ ఆన్ both the ends. హోల్డ్ అంటే పట్టుకోవడం. ఎండ్స్ అంటే చివరలు. మీరు వేరే చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కర్ర అంటే ఏమి? కట్టిని ఇంగ్లీష్లో స్టిక్ అంటాం. ఆ కట్టికి నన్ను చూడండి. మీరు ఆ పక్క ఈ పక్క కట్టి గట్టిగా పట్టుకోండి. చూడండి కనిపిస్తా ఉంది కట్టె. కొంగలు కట్టి చూడండి. కట్టె చూడండి. చూడండి వెరీ గుడ్. అట్లా నేను ఆ కట్టిని పట్టుకుంటాను గట్టిగా అని చెప్పింది అనమాట. He then caught అంటే మీ పట్టుకోవడం. caught the stick in the middle with his teeth. అంటే మీరు కట్టిని గట్టిగా నోట్లో రెండు పట్టుకుంటే నేను మధ్యలో గట్టిగా నా నోట్తో ఆ స్టిక్ని గట్టిగా పట్టుకుంటాను. అప్పుడు మీరు ఎగురుతూ వెళ్తా అంటే నేను కూడా మీతో పక్క చెరువుకి వచ్చేస్తానని చెప్పి ఈ తాబేలు చెప్పింది అనమాట. అప్పుడు మిడిల్ అంటే మధ్యలో నేను గట్టిగా పట్టుకుంటాను అని. తర్వాత వచ్చి The cranes flew carrying the tortoise with them. చెప్పిన వెంటనే కొంగలు కట్టితో పాటు ఈ యొక్క తాబేల్ని పైకి ఆకాశంలోకి ఎగురుతూ పోతూ ఉన్నాయి. పోతా ఉంటే బరువు కదా, కుందేలు బరువు కదనా. బరువు అయినప్పుడు the people shouted and clapped seeing the tortoise fly. అంటే జనాలందరూ ఏంద్రా ఇది వింతగా ఉంది, కొంగలు కట్టి పట్టుకొని ఉంటే నోట్తో ఇటు కుందేలేంది దాన్ని పట్టుకొని పోతా ఉంది అని జనాలంతా చూసి నవ్వుకుంటా ఉన్నారంట. ఎవరు చూసి క్లాప్స్ కూడా కొట్టినారంట. చూడండి ఇక్కడ జనాలు పైన ఆకాశంలో వెళ్తా ఉంటే వాళ్ళు క్లాప్స్ కొట్టినారంట. కొట్టినప్పుడు బాగా చూడండి. తర్వాత వచ్చి the people
shouted and clapped seeing the turtle fly. అవి క్లాస్ కొట్టారు కదా, తర్వాత వచ్చి he fell to the ground because of this foolish mistake. అంటే ఫెల్ అంటే పడిపోవడం, ఫెల్ అంటే పడిపోవడం. ఆ బరువుకి అది ఎవరు, తాబేల్ అక్కడి నుంచి పై నుంచి పాపము కిందకు వచ్చి పడిపోయిందంట. పడిపోయిందా లేదా? కాబట్టి మోరల్ అంటే ఏమి, నీతి. మోరల్ అంటే ఏ పని చేసినా జాగ్రత్తతో. అర్థమవుతుందా పిల్లలు? మీరు కూడా నాన్న బంగారు, ఏ పని చేయాలన్నా మనము జాగ్రత్తగా శ్రద్ధతో చేయాలి. ఇప్పుడు అది ఆలోచన లేకుండా పొంగల్తో పాటు నేను కట్టుబట్టుకొని వస్తానని చెప్పి ఆకాశంలో పోయింది. ఆ బరువుకు వచ్చి పాపం కింద పడిపోయింది తాబేలు. అది ముందుగానే ఆలోచన నింటే, శ్రద్ధ పెట్టింటే మనం దాంతో పోతే పడిపోతామని దానికి ఐడియా వచ్చి నింటే అది పడకుండా ఉంటుంది కదమ్మా లోహిత. కాబట్టి మనం ఏదైనా మోరల్ అంటే ఎనీ వర్క్ షుడ్ బి డన్ విత్ కేర్, అటెన్షన్. అంటే ఏ పని చేసినా కూడా కేర్ అంటే జాగ్రత్త, కేర్ అంటే కాబట్టి ఏ పని చేసినా మనం జాగ్రత్తగా ఏకాగ్రతతో. అర్థమవుతుంది పిల్లలు? శ్రద్ధతో చెయ్యాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పారమ్మా.